ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. నేను ఇప్పుడు క్రిస్టియన్స్ తో డిబేట్ చేస్తున్నా, ముస్లిమ్స్ తో డిబేట్ చేస్తున్నా, నాస్తికులతో డిబేట్ చేస్తున్నా, కమ్యూనిస్టులతో డిబేట్ చేస్తున్నా, హిందువులతో కూడా అందరు కాదు కదా, అందరితో డిబేట్లు చేస్తున్నా, అందరితో ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాం. మరి ఈ సాయిబాబా సంస్థాన వాళ్ళు మాత్రం మా ఎదురుగా వచ్చి కూర్చుని ఎందుకు మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు? మాతో కూడా మాట్లాడి, ఆ బాబు నాయన మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు, సాయిబాబా ముమ్మాటికి 100% హిందువే, ఇదిగో కావాలంటే మా దేవాలయాలు, మా దర్గా ఏదైతే ఉందో సాయిబాబా దర్గా, దీని బైలాస్ చూసుకోండి ఒకసారి అని చెప్పేసి చూపించమనండి. ఆ ఉత్తర క్షణం నుంచి నేను దాన్ని దర్గాని కాకుండా దేవాలయం పిలవకపోతే చూడండి. నాకు నా పోరాటం పట్ల, నా ప్రయాణం పట్ల, నా ప్రస్థానం పట్ల నాకు ఒక క్లారిటీ ఉందండి. నేను ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నా, మేల్కొల్పాలనుకుంటున్నా. కానీ కర్మగాలి ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళు, హిందువుల్లో ఉండే కొంతమంది ద్రోహులు, అంటే హిందువుల్లో కొంతమంది కాదు, హిందువుల్లోనే ఎక్కువ మంది ద్రోహులు ఉన్నారు మనకి. ఎందుకు? హిందుత్వవాదులు తక్కువ, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ చాలామంది కోహనా హిందువులు అని ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే సూడో హిందూస్ అంటాం. తర్వాత ప్రాక్సీ హిందూస్ ఉంటారు, బెనామీ హిందువులు. వీళ్ళు హిందుత్వం పేరే చెప్తారు కానీ హిందుత్వంకి నష్టం కలిగించే పనులే చేస్తుంటారు, పరమతాల వాళ్ళకి పనికొచ్చే పనులు. సెక్యులర్ హిందూస్ ఉంటారు, లిబరాండు గ్యాంగ్ ఉంటారు, లిబరల్ హిందూస్. వీళ్ళందరూ హిందువులకే దెబ్బేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంతమందిని తట్టుకుని మేము ఫైట్ చేస్తూ ఉండాలండి. ఇంకొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు నిజంగా భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఓ ఇక్కడ మొక్కితే నాకు కోరిక తీరిందా, అక్కడ మొక్కితే నాకు తలనొప్పి తగ్గిందా, ఇక్కడ మొక్కితే నాకు జ్వరం తగ్గిందా, ఇట్లా చూస్తారు. కానీ జ్వరం తగ్గటానికి, తలనొప్పి తగ్గటానికి దేవుడి దాకా ఎందుకు? ₹100 పెనసిన్ ట్యాబ్లెట్ తోటి, పారాసెటమాల్ తోటి పోయిద్దిగా. కాదు, వాళ్ళ మాయల్లోకి చిక్కుకుని మత మార్పిడి కూడా అయిపోతూ ఉంటారు ఇట్లాంటి దుర్మార్గాలు నమ్మి. మరి హిందువులు ఇంత అమాయకంగా విజాతీయులతోటి, స్వజాతీయులతోటి ద్రోహానికి గురవుతుంటే మరి నేనేం చేయాలండి? ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడం కాకుండా. అతివాదం అనేది అనర్థం కదా. ఇది అతివాదం అంటే నేను తుపాకీ పట్టుకుంటేనో, నాటు బాంబులో లేకపోతే టైం బాంబులో పట్టుకుంటేనో, లేదా వాళ్ళకిలాగా ఏ RDXలో, TNTలో, అమోనియం నైట్రేట్లో ఈ పెట్టుకుంటేనో అప్పుడు అతివాదం అనాలి మీరు. నా మాట నా ఆయుధం, నా మాట నా తోట, నా మాట ఉంటుందండి. ఇప్పుడు మా వాళ్ళు నిద్ర లేపాలనుకుంటున్నాం, మామూలుగా పడుకున్నోని తట్టి లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టుగా నటిస్తున్నోని లేపాలంటే కాస్త ఎక్కువ శక్తి చూపించాలి. ఆ ప్రక్రియలో కాస్త ఘాటుగా నా పదాలు వస్తాయి తప్ప అన్పార్లమెంటరీగా ఎక్కడ ఒక్కటి కూడా ఉండదు. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు, మాట్లాడబోయేది లేదు. సో దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ అంతిమ లక్ష్యం ఏంటి సాయిబాబా విషయంలో? ఒకటే చెప్తున్నాను సార్, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా సంస్కరణ జరగాలి. సాయిబాబా ఆలయాల పేరుతో ఉన్న వాటిలోంచి సాయిబాబా పక్కన పెట్టిన ఈ హిందూ దేవీ దేవతల విగ్రహాలని పూర్తిగా తొలగించాల్సిందే. రెండోది, హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకి సాయిబాబా ఆలయాలని తేవాలి. సాయిబాబా పేరు మీద ఏదైతే ఆదాయం హిందువులు దోచిపెడుతూ ఉన్నారో ఆ డబ్బులన్నిటికీ లెక్కలు కావాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అలా జరగాలి అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి దాన్ని తేవాలి. లేదు అంటే సాయిబాబా అసలు హిందుత్వానికి సంబంధం లేదు, మాది హిందూ దేవాలయం కాదు అని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మాకు ప్రకటించాలి. అప్పుడు హిందువులు ఆ దర్గాకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే ఇక్కడ ఇందాక ముస్లిం సమాజం మేల్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు ఉచిత సలహా నేను ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ పాటలో కంటిన్యూషన్ మీరు వెళ్తే కనుక ఒక మాట అన్నారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయే అని చెప్పేసి, అంటే సాయిబాబానే అల్లా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం ఒప్పుకుంటే చాలు. మేము కూడా ఒప్పుకుంటున్నాం సాయిబాబానే అల్లా అని చెప్పేసి. నేనైతే ఒప్పుకోట్లా సాయిబాబా ఈశ్వరుడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా రాముడు అంటే ఒప్పుకోట్లా, సాయిబాబా కృష్ణుడు అంటే ఒప్పుకోట్లా, అసలు సాయిబాబా దేవుడు అంటే ఒప్పుకోట్లా. ఒకవేళ ముస్లింలకు పెద్ద మనసు కాబట్టి, ఎందుకంటే ఈ వీడియోలో కూడా కామెంట్లు పెడతారు వాళ్ళు వచ్చి, అరే మతాల గొడవలు ఎందుకు పెడుతున్నారా? నేను పెట్టను రా బాబు, మీరే వచ్చి మతాల గొడవలన్నింటినీ సర్దుమణిలాగా చేసేయండి. సాయిబాబా అల్లానే, మాకు ప్రత్యక్ష అల్లా స్వరూపం సాయిబాబానే అని చెప్పేయండి. ఆ పాటకి నేను కూడా 100% జస్టిఫికేషన్ వచ్చింది అనుకుంటా. హిందువులు రేపు చేస్తున్నారు అని. ఇప్పుడు ప్రతి మనిషి రోజులో అన్నం తింటాడు కదండి, వాడు రోజులో ఒక పూట అన్న అన్నం తింటాడుగా, రెండో పూట ఆడి తిన్నా కూడా ఆ అన్నం తినేవాడికి చూడాలిగా. ఇప్పుడు ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్లో ఒక మేక పిల్లని, గర్భిణిగా ఉన్న మేకని రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు. ఆ చేసిన వ్యక్తుల మతంతో సహా న్యూస్ రివీల్ అయిపోయింది, వాళ్ళు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. ఇదే తర్వాత చాలా న్యూస్లు వచ్చినాయి, కోడిని అత్యాచారం చేశారని, కుక్కను అత్యాచారం చేశారని చాలా వచ్చినాయి. అన్ని చోట్ల ఒక మతమే ఉంది అక్కడ, అంటే నా దగ్గర ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్లో. మరి లేదు వాడి దగ్గర ఏమైనా స్పెషల్ న్యూస్ ఉంటే కనుక ఆ న్యూస్ క్లిప్పింగ్స్ వేయమనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు, ఇవ్వండి ఇది న్యూస్ క్లిప్పింగ్ చూడండి. ద అక్యూజ్డ్ జాఫర్ ఖాన్ అండ్ షాహ్కార్ ఖాన్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్ ఆన్ ఫ్రైడే.
HD photo. 2 of the 18 men booked for allegedly raping a pregnant goat on July 25th at a village in Haryana, Nuh district were arrested on Thursday, reported the Hindustan Times. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ ఇది. ఓకే, దీనిలో ఉన్న పేర్లు ఎవరు? జాఫర్ ఖాను, షాహుర్ ఖాను. రైట్. నేను ఒక ఎవిడెన్స్ చూపించాను. ఇప్పుడు ఆ తొట్టుమొహోని ఒక ఎవిడెన్స్ ఏదైనా చూపించమనండి హిందువులే అత్యాచారాలు చేసినట్టు. అంటే పైగా నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది. చర్చిల్లో 3 లక్షల మంది మీద అత్యాచారాలు జరిగాయట. ఈ న్యూస్ నాది చెప్పమని చెప్పండి. ఆ కుక్క దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి విదేశాల్లో వాళ్ళ మెప్పులు పొందడం కోసం, ఒరే నాయన నేను ఎక్కడ మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనిపించుకోవటం కోసం హిందుత్వం మీద నిందలేస్తూ బతుకుతున్నాడు. హిందూ కాదా? వాడి మతంతో నాకు సంబంధం లేదండి. నేను ఇందాక చెప్పా కదా, సూడో హిందూ, ప్రాక్సీ హిందూస్, లిబరల్ హిందూస్ ఎంతోమంది ఉన్నారని చెప్పేసి. వాటిలో వాడు గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు. వాడు హిందూ అవునా కాదా అని సర్టిఫై చేయడానికి ఇదే నేను క్రిస్టియన్ని కాదు, ముస్లింని కాదు. వాడు నిజమైన ముస్లిము, నిజమైన క్రైస్తవుడు అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి. ఇది హిందుత్వం. ఇక్కడ నాస్తికవాదానికి కూడా చోటు ఉంది. కాబట్టి నేను ఆ సర్టిఫికెట్స్ జోలికి పోను. కానీ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, వాడు మాట్లాడే మాటకి ఒక సోర్స్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏ ఎవిడెన్స్తో 60,000 మంది 60,000 మందిని హిందువులు రేప్ చేశారని మాట వాడాడు. పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. ఈవిడ తిరిగిన ఏ ప్రపంచ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా? పర్సంటేజెస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సంఖ్య చూస్తే ఎప్పుడు పెద్దగానే అనిపిస్తుందండి. 140 కోట్ల జనాభా మంది, 2 కోట్ల జనాభా ఉండే దేశాలు ఉన్నాయి. అక్కడ 100 మందికి జరిగింది, ఇక్కడ 10 మందికి జరిగింది, ఎట్లా అవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. మరి ఆడు ప్రపంచ దేశాలు అన్నీ తిరుగుతా ఆ మాత్రం ఇంగితం లేదా? పోనీ సమాజంలో రేపులు జరుగుతున్నాయి అనుకోండి, ఆ రేపులు జరుగుతుంటే దానికి మనం ఏం చేయాలి? దాని మీద పోరాటం చేయాలి. వాళ్ళకి న్యాయం జరిగేలా ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి. నేను ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి రాను, ఇక్కడికి వస్తే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో, నాకు రేపు కూతురు పుడితే అన్నాడు. ఇప్పుడు రేపు కూతురు పుడతాం సెకండరీ, వాళ్ళ అమ్మ ఉందిగా, మరి ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా. వాళ్ళ అమ్మని ఎవడన్నా రేపు చేశాడు ఇప్పుడు దాకా? వాళ్ళ అమ్మగారిని అవమానించడం నా ఉద్దేశం కాదు. కానీ వాడు అడిగిన ప్రశ్నకి తిరిగి వాడికి ఒక ప్రశ్న అడుగుతున్నా. వాడు కూతురు పుడితే రేపు చేస్తారేమన్నారు కదా, వాళ్ళ అమ్మగారు ఇక్కడే పెరిగారు, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడే పెరిగారు, వాళ్ళని ఎవరన్నా రేపులు చేశారో చెప్పమనండి. ఎందుకు ఈ గాలి మాటలు? ఎవడైనా దేన్నైనా సహించవచ్చండి. చివరికి మన ధర్మాన్నన్నా కూడా మనం కాస్త సహించవచ్చు. కారణం ఎందుకంటే వాడు వేరే మతం కాబట్టి, లేకపోతే వాడికి మన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఈ తల్లి భరతమాత మనందరినీ మతాలకు అతీతంగా సమానంగా భరిస్తుందిగా. మనం ఇక్కడే పుట్టాంగా, ఇక్కడే అమ్మ పెట్టే అన్నాన్ని తింటున్నాంగా. చనిపోతే ఆ తల్లి తన గుండెల్లో కలుపుకుంటుందిగా మన్ని. అరే ఆ దేశం గురించి ఎలా మాట్లాడాలనిపిస్తుంది పాపిష్టాదోళ్ళకి. అరికపాటి వారిని అయితే చాలా దారుణంగా మాట్లాడాడు అన్వేష్. సీతాదేవిని ఇట్లా ఏంటి అంటే నాకు అర్థం కావట్లా. దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి. ఏ సమాజం అంటే, శివాజీ ఒక వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి మూకమ్మడిగా దాడికి వచ్చారు చూసారా, సామాన్లు అంటావా అని చెప్పేసి. సామాన్లు అభ్యంతరకరమైన పదమే. మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా, అది సామాన్ల కంటే గొప్ప పదమా? సామాన్ల కంటే చాలా గొప్ప పదమా? కాదు కదా. మరి దాన్ని ఎందుకు ఖండించట్లా? పైగా శివాజీని తిడుతూ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతూ శివాజీని పట్టుకుని ఎలకొడకా అని చెప్పేసి అన్నాడు. నీకు శివాజీ మీద కోపం అంటే శివాజీని అనాలి. శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు? నువ్వు ఎల్లన్నది ఎవరిని? నువ్వరా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా? దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు, మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు.